అనుక్షణం ప్రజల పక్షం 185 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జంగాల శివరాం మార్కెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలి. బీఎస్పీ నాయకుల డిమాండ్. ఒకే దేశం ఒకే పరీక్ష 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారం. నీట్ విద్యార్థుల పక్షాన నిరసన తెలిపిన విద్యార్థి సంఘాలు. మా బిడ్డకు పునర్జన్మను ప్రసాదించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషలకు ధన్యవాదాలు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి గ్రామీణ మండలం వేంపల్లి పంచాయతీ హరిజనవాడకు చెందిన నల్లప కుమార్తె మాధవి అల్లుడు సోమశేఖర్లు నేడు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాను వారి నివాసంలో కలిసి లివర్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం తమకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 8 లక్షల రూపాయలు సాయం అందించి అందుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. వినయ్ తల్లిదండ్రులు మాట్లాడుతూ మదనపల్లి గ్రామీణ మండలం వేంపల్లి హరిజనవాడకు చెందిన నల్లప్ప కుమార్తె బిడ్డ 8 ఏళ్ల వినయ్ అనారోగ్యంతో బాధపడుతున్న మా కుటుంబానికి అండగా నిలిచిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మమ్మల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి మా కష్టాన్ని వివరించి మా బిడ్డ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కొరకు 8 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఎల్ఓసి తీసి ఇచ్చి మా బిడ్డ వినయ్ లివర్ ట్రాన్స్ఫర్మేషన్ చెన్నై ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకుని ఆరోగ్యంతో నేడు తిరిగి రావడం జరిగిందని, మా బిడ్డ జీవితానికి పునర్జన్మను ప్రసాదించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషకు ధన్యవాదాలు తెలియజేశారు. అన్నా, నా మనోహన్ పరిస్థితి బాగలేదు, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలా, అర్జెంటుగా నాకు లెటర్ కావాలా, ఎల్ఓసి అంటే 8 లక్షల రూపాయలకి ఎల్ఓసి లెటర్ ఇప్పించడం జరిగింది. ఆ 8 లక్షల రూపాయలు ఎల్ఓసి ఇచ్చిన తర్వాత బాబుకి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసి ఈరోజు బాగా హెల్తీగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ అబ్బాయి దేవుడు ఆరోగ్యాలతో ఎప్పుడు అన్ని విధాలుగా బాగుండాలి. తల్లిదండ్రులకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దేవుడు అన్ని విధాలుగా సహకరించారు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసి నేను లెటర్ ఇచ్చిన తక్షణమే ఎల్ఓసి 8 లక్షల రూపాయలు ఇచ్చిన దాన్ని పెద్దలు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మా బాబుకి లివర్ ట్రాన్స్ఫర్కి 8 లక్షలు చెక్కు తీసిచ్చారు. విజయవాడకి చెక్కు తీసిచ్చి షాజహాన్ బాషా గారి వచ్చి చెక్కు తీసిచ్చి ఎంతో సహాయం చేసినాడు. సహాయం చేసిన దానివల్ల మేము మా బిడ్డలకి బాగున్నాము. మదనపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం కబ్జా చేసిన సిరుల వంకను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో జంగాల శివరాం ఆక్రమణకు సంబంధించి పూర్తి ఆధారాలతో ప్రభుత్వ అధికారులు అందజేసిన సర్వే పత్రాలను కలెక్టరేట్లో అందజేశారు. చెప్పిన మాట ప్రకారం జంగాల శివరాం చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ నాయకుడు శ్రీనాథ్ మాట్లాడుతూ గతంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం తన అవినీతి కబ్జా విషయాల్లో ప్రస్తావిస్తే నేను 1 సెంటు భూమి కబ్జా చేసిన రాజీనామా చేస్తానని, ఇవన్నీ కేవలం బంధల గౌతమ్ కుమార్ కాంట్రాక్ట్ రాలేదనే ఉద్దేశంతో తనపై బురద చల్లుతున్నారని చెప్పడం జరిగిందన్నారు. అందుకే మదనపల్లి మండల తహసీల్దార్ సర్వేర్ సంయుక్త సర్వేలో భాగంగా నిర్ధారించిన పూర్తి ఆధారాలతో కలెక్టర్కు సమర్పించామన్నారు. అలాగే మదనపల్లి మార్కెట్ యార్డ్లో చైర్మన్ జంగాల శివరాం అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గత 10 రోజుల ముందు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారి పైన మేము కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏమంటే సిరులవంక పైన మేము 10 రోజుల ముందు ఏం మాట్లాడామంటే అక్కడ 70 సెంట్లు ఉంటే 70 సెంట్లు మీరు 10 సెంట్లు కబ్జా చేశారని చెప్పి మేము వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేము మాట్లాడిన 2వ రోజు అతను విలేకరుల సమావేశంలో మా పైన మార్కెట్ యార్డ్లో మా నాయకులు బందెల గౌతమ్ కుమార్ గారు టెండర్ రాలేదనే ఉద్దేశంతోనే వీళ్ళు బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఇట్లా ప్రెస్ మీట్లు పెడతామని చెప్పి ఎవరైతే జంగాల శివరాం గారు చెప్పడం జరిగింది. ఈరోజు మేము చేసిన వ్యాఖ్యలే నిజమైనవి. ఎందుకంటే ఆ సిరుల వంకకు వెళ్ళి మేము భూ సర్వేయర్లు ఎంఆర్ఓ సహా మేము అందరూ కలిసి వెళ్ళి అక్కడ ఏదైతే సర్వే చేస్తారో అది నిజమైంది. ఈ సర్వేలో జంగాల శివరాం గారు అవినీతికి పాల్పడారు. దాదాపు 2 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడడం జరిగింది. దానికి సంబంధించి ఆ భూమికి సంబంధించి ఎంఆర్ఓ గారు, మండల సర్వేయర్ గారు వీళ్ళందరూ దానికి సంబంధించినవి
అవినీతికి పాల్పడే అతను వేసి వాళ్ళు ఇచ్చిన పత్రాలు మా దగ్గర ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంతకు ముందు గతంలో కూడా చాలా మంది మీడియా ముఖంగా మాట్లాడిన జనసేన నాయకులకి ఈరోజు ఒకటే అడుగుతున్నాను. జనసేన నాయకులు మీరు గతంలో అతనికి సహకరించడం జరిగింది. మీరు ఏం చెప్పారు రోజు? మా నాయకుడు ఎవరైతే మీ నాయకుడు ఉన్నారో జంగా శివరాం గారు అవినీతి చేసింటే మేము వెంటనే అతన్ని పదవులను తొలగిస్తామని చెప్పారు. ఈ రోజు అతను చేసిన అవినీతి అక్రమాలు మా దగ్గర ఉన్నాయి. రండి, మీడియా ముందుకు రండి, అతని వెంటనే తొలగించండి. లేని పక్షంలో మేము జిల్లా వ్యాప్తంగా నిరసన తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పెండింగ్ జీతాలను వెంటనే ఇవ్వాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ట్రెజరర్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ అనేక సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుందని, తక్షణమే వారి సమస్యలను పరిష్కరించమని కోరుతూ నిరసన చేపట్టడం జరిగిందని, అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేసిన 80 మంది ఉద్యోగుల జీతాలు పెండింగ్ లో ఉన్నాయని, మున్సిపల్ కార్మికుల ఈపీఎఫ్, ఈఎస్ఐ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు నాగరాజు డిమాండ్ చేశారు. 2 సంవత్సరాల ముందు నుంచి చనిపోయిన కార్మికులు, 4 సంవత్సరాల ముందు చనిపోయిన కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ ప్రమీలకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. 3 నెలల 10 రోజుల జీతాలు ఆఫీస్ నుంచి రావాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. గత సంవత్సరం 2025 డిసెంబర్ నెలలో, నవంబర్ నెలలో డైలీ వేజ్ పారిశుద్ధ్యం కోసం డైలీ వేజ్ విభాగంలో ఒక 80 మంది కార్మికుల్ని కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో రోజువారీ కూలీలుగా 80 మంది కార్మికులు విధులకు రావడం జరిగింది. కాంట్రాక్ట్ అయిపోయి 3-4 నెలలు అవుతున్నా కూడా 3 నెలల 10 రోజులు పని చేయించుకొని ఇప్పటి వరకు కార్మికులకి జీతాలు చెల్లించకుండా కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఏమని అడగ్గా ప్రీ ఆడిట్లో ప్రాబ్లం రావడం వల్ల జీతాలు లేట్ అవుతున్నాయని అట్లే చెప్తూ వస్తున్నారు. ఇప్పటికి 10 సార్లు తిరుగుతున్నా కూడా కార్మికులకి జీతాలు చెల్లించలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. ఇప్పటికీ దాదాపుగా 5 నెలలు పూర్తి అయిపోయి 6వ నెల జరుగుతున్నా కూడా కార్మికులకు జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ, ఇంటి బాడుగులు కట్టుకోలేక, బిడ్డలకు సరైన తిండి పెట్టుకోలేక కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అధికారులు కార్మికుల సమస్యలు తెలుసుకొని వాళ్ళకి జీతాలు చెల్లించే విధంగా చూడాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మదనపల్లి సమీపంలోని మిట్స్ డిఎంటీబీ యూనివర్సిటీ నందు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ విభాగం వారు మిట్స్ ఇండస్ట్రీ రిలేషన్స్ వారి ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం టోస్ట్ మాస్టర్స్ ద్వారా కమ్యూనికేషన్ మరియు నాయకత్వ నైపుణ్యాల అభివృద్ధి అనే అంశంపై ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టోస్ట్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఆంధ్ర మరియు తెలంగాణ డివిజన్ డైరెక్టర్ విక్రమ్ చంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవిత ప్రయాణంలో వ్యక్తిత్వ వికాసానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, టోస్ట్ మాస్టర్స్ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ప్రజల ముందుకు ధైర్యంగా మాట్లాడే నైపుణ్యం, సమర్థవంతమైన కమ్యూనికేషన్, సామర్థ్యం మరియు నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే క్లబ్ సమావేశాలు విద్యార్థులకు సురక్షితమైన మరియు ప్రోత్సాహ వాతావరణాన్ని కల్పిస్తూ వారి ప్రతిభను మెరుగుపరుచుకునే అవకాశాన్ని అందిస్తున్నాయని అన్నారు. టోస్ట్ మాస్టర్స్ విద్యా కార్యక్రమం సంభాషణ మరియు నాయకత్వ నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేకంగా రూపొందించబడిన అభ్యాస ప్రయాణమని, వివిధ పాత్ వేస్ ద్వారా విద్యార్థులు తమ ఆసక్తులకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చని వివరించారు. అలాగే స్పీచ్ క్రాఫ్ట్ వంటి ప్రసంగ నైపుణ్య శిక్షణ కార్యక్రమాల ద్వారా ప్రజల ముందుకు మాట్లాడే భయం తొలగి ఆత్మవిశ్వాసం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయని తెలిపారు. ప్రస్తుతం పరిశ్రమలు మరియు ప్రముఖ కంపెనీలు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్, టీం వర్క్, లీడర్షిప్ మరియు ప్రెజెంటేషన్ నైపుణ్యాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని, టోస్ట్ మాస్టర్స్ శిక్షణ ద్వారా విద్యార్థులు మెరుగైన ఉద్యోగ అవకాశాలను సులభంగా పొందగలరని పేర్కొన్నారు. ముఖ్యంగా క్యాంపస్ ఇంటర్వ్యూలో, గ్రూప్ డిస్కషన్స్, సెమినార్లు మరియు కార్పొరేట్ సమావేశాల్లో ఆత్మవిశ్వాసంతో పాల్గొనే సామర్థ్యం పెరిగి విద్యార్థుల కెరీర్ అభివృద్ధికి ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్డ్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, విభాగాధిపతి డాక్టర్ సుధాకర్ బీదాం, అసిస్టెంట్ డైరెక్టర్ ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పిఎం బాలాజీ, కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీ గణేష్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మదనపల్లి పట్టణంలో ఐఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నీట్ పరీక్ష పేపర్ లీక్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ కదిరి రోడ్ నందు నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరసింహ మాట్లాడుతూ వరుస నీట్ స్కామ్లకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రన్ రాజీనామా చేయాలి. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యత వహించాలి. కేంద్రంలోని జేఈఈ, ఎన్ఈఈటీ పరీక్షలు నిర్వహించే ఎన్టీఏను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకే వైద్య, విద్య ప్రవేశ పరీక్ష నిర్వహణ ఇవ్వాలి. పరీక్షకు 43 గంటల ముందే రాజస్థాన్ స్పీకర్ వాట్సాప్లో అందుబాటులోకి వచ్చిన పేపర్ కెమిస్ట్రీ, బయాలజీ విభాగాల్లో 130 నుంచి 140 ప్రశ్నలు నీట్ పరీక్షలో వచ్చాయంటే పరీక్ష నిర్వహణలో డొల్లతనం తేటతెల్లమైంది. ఈ పేపర్ని ప్రశ్నలు ప్రిపేర్ అయిన విద్యార్థులు 720 మార్కుల్లో 600 వరకు స్కోర్ చేసి ఉండవచ్చన్నది నిపుణుల అంచనా అన్నారు. 20,000 నుంచి 2 లక్షల వరకు విక్రయించారని అధికారులు గుర్తించి పలువురు నిందితులను అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే అని అన్నారు. దేశంలో వైద్య, విద్య సంపన్న వర్గాల వారికి మాత్రమే అందాలని సామాన్యులు వర్గాల విద్యార్థులతో చెలగాటం ఆడడం అన్యాయమని అన్నారు. ఈ దుస్థితికి ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. గతంలో ప్రతి రాష్ట్రం ఎంసెట్ నిర్వహించుకునేదే. 2017లో మోడీ ప్రభుత్వం కేంద్రీకరణ విధానాల్లో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీసుకువచ్చి రాష్ట్రాల పరిధిలో ఉన్న వైద్య, విద్య ప్రవేశార్హత నీట్లో భాగం చేశారు. నీట్ పేపర్ లీక్ పై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని, విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అఫ్రీద్, సుల్తాన్, యువరాజు, దినేష్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.